ఈ భూ ప్రపంచాన్ని మొత్తానికి యేసు ప్రభుల వారు దేవుడే అయి ఉంటే కేవలం ఇజ్రాయెల్ వరకు ఎందుకు ఈ భూమండలాన్ని మొత్తం ఆయన తిరిగి ఉండాల్సింది. అవును, నేనే దేవుణ్ణి అని అందరినీ మెప్పించాల్సింది. అవును, చివరికి మానవుల చేతిలో మన చేతిలో కొట్టబడ్డాడు, అవును, సిలువేయబడ్డాడు, అవును, తిరిగి మళ్ళీ లేచాడు. అవును, ఇదంతా ఓకే. అవును, బట్ స్టోరీ మొత్తం ఎక్కడ జరిగింది? జెరూసలేం కదా. అవును, మొత్తం మరి ప్రపంచం అంతా ఏమైపోవాలి? ఓకే, దానికి చెప్తున్నాను. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో, ఏదో సందర్భంలో ఆపరేషన్ చేయించుకుంటాం, అంటే చివరికి ఒక పంటి ఆపరేషన్ ఏదో ఒకటి, మనకు మత్తు మంది ఇస్తారు కదా. ఇంతగా మత్తు మందిని కనిపెట్టింది ఎవరు? ఆ మత్తు మందిని కనిపెట్టింది ఇప్పటికీ మత్తు మందును తీసుకుంటున్న వ్యక్తులకు ఎవరికీ తెలియదు. ఆయన ఎవరో తెలియదు, నిజంగా తెలియదు. ఆ మత్తు మందు రావడానికి కారణమైనటువంటి ఆ బేస్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. స్టిల్ ప్రపంచమంతా అది వాడబడుతూ ఉంది. అదేంటంటే, ఈ మత్తు మందు ఎవరైతే కనిపెట్టారో ఆ పర్సన్ ప్రపంచమంతా తిరిగి అమ్ముకోవాల్సిన అక్కర్లే. ఒక్కసారి దాన్ని కనిపెడితే ప్రపంచమంతా దాన్ని వినియోగిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచమంతా తిరగాల్సిన అక్కర్లే. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన సువార్తను సర్వప్రపంచం పంపించాడు. భౌతికంగా ఆయన అక్కడే తిరిగాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆత్మీయంగా వీరితో పాటు ఉండి ఇప్పటికీ నా ద్వారా కూడా ఈ ప్రపంచానికి ఆయన తిరుగుతున్నాడు సువార్త రూపేనా. ఆయన దేవుడైనప్పుడు ఆయన తిరగాల్సిన అక్కర్లేదన్నా. ఆయన దేవుడైనప్పుడు ఎలాగైనా ఆయన కార్యం జరిగించుకుంటాడు. మానవులకు అవసరం అది, ప్రపంచంలో తిరగాల్సిన అవసరం. ఆయన దేవుడైతే తిరగాల్సిన